బ్రేకింగ్ న్యూస్ దుబాయ్ పర్యటన ముగించుకుని ఏపీ సీఎం హైదరాబాద్ చేరుకున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా 3 రోజుల పాటు దుబాయ్లో పర్యటించారు. పర్యటనలో ప్రముఖ వ్యాపారవేత్తలు, యుఏఈ మంత్రులతో 25 కీలక సమావేశాలలో పాల్గొన్నారు. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులతోనూ సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, వనరులు, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను సీఎం చంద్రబాబు వివరించారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖ వేదికగా జరిగే సిఐఐ ఇన్వెస్టర్స్ మీట్లో పాల్గొనేందుకు రావాల్సిందిగా అందరినీ ఆహ్వానించారు. దుబాయ్లో తెలుగు ప్రజలతో నిర్వహించిన డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్లోని యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు. 30 ఏళ్లుగా దుబాయ్ వస్తున్నా కానీ ఈసారి దుబాయ్లో తెలుగు ప్రజలు చూపిస్తున్న ఉత్సాహం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఎన్నికల్లో కూటమి గెలవాలని సొంత డబ్బులతో రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేసి కూటమికి ఘన విజయం అందించారని సీఎం చంద్రబాబు తెలిపారు.